పెళ్లి అంటే ఆట పాట ఉండాలి, ఒక కిక్ ఉండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక ఆట ఉండాలి. సో మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు రెడీయా? ఆల్ రైట్, లెట్స్ బిగిన్ ది గేమ్. ఓకే, సో ఈ సెగ్మెంట్ లో చిన్న ఆట. అదేంటంటే చిన్న మ్యూజిక్ బిట్ ప్లే అవుతుంది. ఆ మ్యూజిక్ బట్టి ఆ పార్ట్ ఏంటో మీరు క్యాచ్ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ బాయ్స్ సైడా గర్ల్స్ సైడా? ఫస్ట్ మగ పెళ్లి వారం. హలో, ఫస్ట్ మగ పిల్ల ఆడపిల్ల? మగ పిల్లగాడే. ఆడపిల్ల వాళ్ళే. అమ్మా లేడీస్ మీరేంట కానిచ్చేయండి. సో రెడీ విత్ మ్యూజిక్. హలో గురు ప్రేమ కోసం రాంగు కాదు, అది కాదు, మేము హలో అన్నాం. ఓకే రెడీ, వన్స్ మోర్ ప్లే చేస్తున్నాము, గెస్ చేయాలి. ఓకే మ్యూజిక్. ఓకే ఆడపిల్లి వాళ్ళు గెస్ చేయండి. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. ఆడపిల్లి వాళ్ళకి 1 పాయింట్. మగపిల్లి వాళ్ళు రెడీయా? ఓకే మ్యూజిక్. ఏమయ్యా వాళ్ళకి ఎంత వేసావు మాకు ఎంత వేసావు? మళ్ళీ మళ్ళీ చేసుకోరా కాదు, కప్పల్ పెళ్లికి నువ్వెందుకు పావులా పాకుతున్నావు? నాకు ఎందుకు వెళ్ళేటప్పుడు అందరూ కప్పల్లాగా వెళ్ళాలనిపిస్తుంది. మగ పెళ్లి వాళ్ళు కూడా 1 పాయింట్. ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ ఈ గ్యాప్ లో రష్మి ఒకటి వేసింది. ఏంటి? కప్పల పెళ్లికి నువ్వెందుకు పాములా పాకుతున్నావు? మ్యూజిక్. ఇది మరి టూ మచ్. అది మేము చెప్తాం, చెప్పండి మేము చెప్తాం. మేము సెకండ్ కే చెప్తాం. చెప్పు చెప్పు చెప్పరా, ఏంటి పాట చెప్పు. పాట చెప్పు. చెప్పా పోయారు. మీకు 2 మైక్లు ఉన్నాయి అక్కడ. నాకు వద్దురా, నాకు పాయింట్ కావాలి. అయ్యి బాబు మ్యూజిక్ వేస్తే ఈక్వల్ గా 5 సెకండ్స్ చెయ్యి. నాన్న తొందర కంప్లీట్ చేయరా సెగ్మెంట్ ని. జోకులేక డిప్ప పగిలిపోద్ది. అన్న ఈ టైంలో చంటానన్న బ్యాట్ చేసావు కదా. మ్యూజిక్. అరే అది ఆ పాటే కదరా నువ్వు అనుకున్నది వేసావు కదా. నాకు తెలుసా, నేను చెప్పనా? నాకు తెలుసు, బిల్లా సినిమా సాంగ్ అది. బిల్ల కాదు, నోటే. అబ్బా తమ్ముడు, అది మరి అన్ఫేర్. కొంచెం కావాలంటే పాటైనా మార్చండి కదా. ఇది 1 సెకండ్ కూడా కాదు. చెప్పనా అడుగు. కప్పారే మీ కోరిక మేరకు ఇంకొక 2 సెకండ్స్ పెంచుతాను. ఓకే రెడీ. ఇదే పాట చెప్పండి. దేవుడా మ్యూజిక్. ఇదా బిల్ల మన ప్రభాస్ పాట అది. మసాలా మిర్చి పిల్ల మసా చేద్దాం వస్తావా? ఛాన్స్ అయిపోయిందా? వస్తాను కదా బొమ్మాలి. నాకు మసాలా పాట తెలుసు కదా నీకు. మసాలా పిల్ల కాదురా. ఇద్దరు సక్సెస్ఫుల్ గా రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ వెళ్ళే ముందు అందరూ జ్యోతిష్కుడు ఉన్నారు ఇక్కడ, చేయి చూపించుకోవాలి. ఓకే, సక్సెస్ఫుల్ గా ఈ రాంగ్ ఆన్సర్ తర్వాత బోత్ టీమ్స్ 1-1 స్కోర్. ఓకే బై నెక్స్ట్ ఎవరు? మగపెళ్లి వాళ్ళు రెడీయా? మ్యూజిక్. మ్యూజిక్ వినాలి. మళ్ళీ వన్ లాస్ట్ టైం. రెడీ. మళ్ళొకసారి అంతవరకే ప్లే చేయి. నాకు 2 సార్లు వేసావు, వాళ్ళకి 2 సార్లు అయిపోయింది. నువ్వు మళ్ళీ ఒకసారి వేసావు అనుకో, కప్ప
బల్లేగా తగిలావే బంగారం. సో ఈ రౌండ్ అయ్యేసరికి బోత్ సైడ్స్ మగ పెళ్లి వాళ్ళు అండ్ మగ పెళ్లి వాళ్ళు అండ్ ఆడపెళ్లి వాళ్ళు. నువ్వు 2 రౌండ్లు వేసినట్టున్నావు, మాట రావట్లేదు బయటికి. ఒక్క నిమిషం, ఈ రౌండ్ ఏ టైంకి అయితే జ్యోతిష్కులు గారు? ఓకే సో ఒకసారి ఆవిడ చెయ్యి చూసి యాంకర్ అవుతా లేదు, ఒకసారి చెప్పు. ఓకే సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి మగ పెళ్లి వాళ్ళు అండ్ ఆడపెళ్లి వాళ్ళు బోత్ ఆఫ్ దెమ్ 1 పాయింట్ కాబట్టి ఇట్స్ టై బ్రేకర్. ఈ రౌండ్ తో డిసైడ్ అయిపోతుంది ఎవరు విన్నర్. ఈ లోపల నాకు వచ్చిన రిక్వెస్ట్, ఏంటి? ఒకసారి నరేష్ ఫేస్ చూడాలనిపిస్తుంది. టై బ్రేకర్ మ్యూజిక్ ప్లీజ్. గెటప్ ఏంటి ఎలా ఉంది ఒకసారి అడుగువాళ్ళు. ఓకే ఈ గెటప్ లో ఎలా ఉంది? యాక్చువల్ గా కాలుతుంది, అది ఎక్కడ కాలుతుంది అనేది చెప్పకూడదు. అరే టైటిల్ రోల్ రా ఇది, స్టోరీ మొత్తం నీ చుట్టుపక్కనే. చుట్టుపక్కల తిరుగుతుంది కానీ నేను కనబడతలేదు కదా. 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ ఆర్టిస్ట్ జీవించాలి. అది కాదు కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ బాబు మీద నీ ఒపీనియన్ ఏంటి? రే బాబు, ఈ క్యారెక్టర్ కోసం నన్ను వర్షంలో బోడుపల్లి నుండి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అన్నాడు, ఫ్రాక్ క్యారెక్టర్ ఇచ్చారు, నాకు సర్ప్రైజ్ అయ్యింది. మూసే కప్పని కప్పేయాలా? టైమింగ్ పోయింది మూసే. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బాయ్స్ గర్ల్స్ రెడీ? ఓకే టైం ఫర్ ద టై బ్రేకర్ మ్యూజిక్. వేడికే మత్తెక్తాంది ఊరికే మగ పెళ్లి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే వాళ్ళకే 1 పాయింట్ అండ్ వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. పాట మ్యూజిక్ అయిన తర్వాత మగ పెళ్లి వరక ఆడపిల్లి వరక టై బ్రేకర్ కదా. టై బ్రేకర్ బెల్ట్ బ్రేకర్లు ఉండవు. ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఏమంది? చెప్పావు కంపెనీ నాది, కంపెనీ మాది. మేము చెప్పాం కంపెనీ మాది, మేము ఏం చెప్తే అది. నోర్మై నేను 3:30కి వెళ్ళిపోతానని మేము చెప్పాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మగ పెళ్లి వాళ్ళు మీరు గెలిచారు. ఆల్ రైట్, గేమ్ అయిపోయింది. ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్స్ నౌ. పెళ్లి సెలబ్రేషన్స్ మొదలు పెట్టండి. 2024-2025 టీవీ ఫలితాలు విడుదల. ఆటల్లోను పాటల్లోను డాన్స్ లోను కామెడీలోను అన్నిట్లోనూ నెంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికి ఏం పని? నేను నా వాళ్ళు, ఇది నా సామ్రాజ్యం. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు. ఏం చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. ప్లే బాయ్ నాకు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నారా? అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. సో
ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఫస్ట్ ఎవరు వాళ్ళ లాలీపాప్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకుక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు. నీకు ఒకటే చెప్తా, ఏంటి ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. చెప్పే. వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. సంకురాత్రి కోడి కట్టి లాంటి కోడి కొంచెం చలిమి చేస్తే అది సొంతమౌనుగా. మీనింగ్ సౌమ్య చెప్తే వినాలను. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. కట్టి లాంటి కోడి అంటే నైఫ్ లాగా ఒక కోడి ఉంటుంది. రెండుని కలిపి ఆ రెండింటిని కలిపి కోసి తినేయాలి. ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే. ఇదేవతే ఇది రాసుకో, రాసుకోవే, రాసుకో. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి మాకేంటి ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అండి.